సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రణామములు దేవర్షి. సదా సుఖీ భవ. యువరాజా, ఏమిటి దృశ్యం? ఒక హస్తమున పసిబాలుడు, మరి ఒక హస్తమున కరవాలం. యువరాజా, దేవర్షి నారదుల వచనములు ఆలకించవలదు. ప్రహ్లాదుని వధింపుము. ఆలకించుచుంటివా? మా ఆజ్ఞను పాటించు యువరాజా. తపస్సంపన్నులైన భార్గవ, తమ ఆదేశము యువరాజు అలహాదుని కర్ణముల వరకు చేరలేదు. తమ తపోబలము క్షీణించినది. గంగామాత దీవెనను అవహేళన చేసి తమరే తమ తపోబలమును దురుపయోగపరిచినారు. దాని పర్యవసానమే తమరు అసామాన్యుల నుండి సామాన్యులుగా మారినారు. లేదు లేదు, ఇంత చిన్న శిశువును వధించుటకు ఇంత పెద్ద కరవాలమా? దేవర్షి, యుద్ధనీతి శత్రువును బలహీనుడుగా భావించరాదని వచించుతున్నది. ఈ బాలకుడు అసురులకు కాబోయే శత్రువు. నారాయణ నారాయణ. మహాపరాక్రమవంతులైన అసురేశ్వరులు ఈ శిశువును తమరు వధించవలసిందిగా ఆజ్ఞాపించినారా యువరాజా? లేదే. మాకు తెలియను. మహాపరాక్రమవంతులైన హిరణ్యకశ్యపులు ఇటువంటి నీచ కార్యము చేయమని ఎన్నడూ ఆజ్ఞాపించరు. ఒక పసిబాలకుని హతమార్చుటకు ఒక వీరుడు, మహాపరాక్రమవంతుడు అయిన అలహాదుడు అవశ్యమా? ఇతడిని అవశ్యం వధించి తీరవలనన్నా తక్షణమే క్రింద పారేయండి, మరణిస్తాడు. నదిలో విసిరివేసినచో మత్స్యము మృంగివేయదు. యువరాజా, నీవు దేవర్షుల వారి మాయావచనములకు భ్రమిస్తున్నావు. అల్హాదా! యువరాజా, తమరిక నిశ్చింతగా రాజమందిరములకు వెళ్ళండి. ఈ బాలకుని అవశ్యము మత్స్యములు మృంగివేయను. ప్రణామములు దేవర్షి. సుఖీ భవ, సుఖీ భవ. నారాయణ నారాయణ నారాయణ. మా తపోబలము శూన్యమైనది. శూన్యమైనది మా తపోబలము. మాత, గంగామాత, ప్రహ్లాద, ప్రహ్లాద. పుత్రి, ప్రహ్లాదుని సముదాయించుము. మాత, తమకు ధన్యవాదములను ఎటులు తెలుపవలెనో తెలియటలేదు. ఆ ఆవశ్యకత లేదు పుత్రి. నీ మనస్సున ఓదార్పు, నీ హృదయ ప్రసన్నత, నీ ఉల్లాసము నీ యొక్క నేత్రముల యందే గోచరించుచున్నవి పుత్రి. గురుదేవా, గురుశ్రేష్ఠ, నేను తమ ఆజ్ఞను శిరసావహించినాను. గురుదేవా, తమ ఆజ్ఞను పాటించినాను. ఇక అసురేశ్వరులకు, అసురలోకమునకు ఎటువంటి భయమూ లేదు, ఎవరి భయమూ లేదు. నేను అంధకాసురులకు లభించిన వరమును నాశనం చేసినాను. గురుదేవా, నేను ప్రహ్లాదుని నదిలో పారవేసినాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. ఆశీర్వాదమా? నీవు మా శాపములకి అర్హుడవు, క్షమార్హుడవు. ఒక్క బాలకుని వధించలేకపోయింది. మరి గురుదేవా, ఇంక మేము ఏమీను ఆలకించము. ఒక యువరాజుగా ఇంతటి స్వల్ప కార్యముని నిర్వర్తించలేకపోయిన వాడివి రేపీ అఖండ రాజ్య రక్షణా భారమును ఎటులా నిర్వర్తించగలవు? నీవా బాలకుని విసిరి నదిలో పడవేసినంత మాత్రమున వాడు మరణించాడనుకునిచుంటివా? మరి ఏమైనాడు? జీవించే ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. ఆ గంగే వాడిని కాపాడింది. నీ కారణముగా మా తపోబలము శూన్యమైనది. మేము మహా తపస్సంపద కలిగిన వారము.
కానీ ఈనాడు మేము మా తపస్సంపదను కోల్పోయి శాఖలు పత్రములు లేని మొండి వృక్షము వలె ఉన్నాం. శక్తి సామర్థ్యములు కలిగిన వారు వాటిని కోల్పోయిన పిదప ఒక్క క్షణము కూడా జీవించి ఉండలేరు. మేము మరల మా తపోబలమును ఆర్జించవలెను. అందుకు ఎన్ని వత్సరములు, ఎన్ని యుగములైనను సరే మా తపోబలమును ఆర్జించియే తీరవలెను. ఇక చింతించవలసిన అవసరం లేదు. ప్రహ్లాదుని పరమ శత్రువు శుక్రాచార్యుడు తమ తపోబలమంతయు శూన్యమైనందువలన మరలా తపోబలమును ఆర్జించుటకు వనములకు వెడలినారు. ఇప్పుడిక ప్రహ్లాదుని పెంచి పెద్ద చేయుటలో సమస్యలేని రావు. ప్రహ్లాద, నారాయణ నారాయణ అని వచించుము, నారాయణ నారాయణ అని వచించుము, నారాయణ నారాయణ అని వచించుము. ప్రహ్లాద, వత్సా ప్రహ్లాద, మనము వెడలి విష్ణుదేవులకు ప్రణమిల్లెదమా? రమ్ము. రమ్ము ప్రహ్లాద, ప్రణమిల్లుమో, ప్రణమిల్లుమో. ప్రణామాలు. వచింపుము. ఓం విష్ణవే నమః. 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 ఓం విష్ణువే 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 నమః. పుత్రి కయాదు, ప్రణామములు మాత. శుభమస్తు. ప్రణామాలు మాత. శుభమస్తు. గంగామాత, నేటికి తమ కృపచే నా ప్రహ్లాదుడు అష్టవర్షములు పూర్తి చేసుకొనినాడు. తమకు నాదొక చిన్న వినతి మాత. ఇదే విధముగా తమ కృపను నా ప్రహ్లాదునిపై సర్వదా వర్షించవలెను. తథాస్తు. ప్రణామములు గురుదేవా. ఆయుష్మాన్ భవ. గురుదేవా, అష్టవత్సరముల వరకు ప్రహ్లాదునికి తమ బోధనా విద్య సమాప్తమైనది. ఇక మాదొక చిన్న విన్నపము గురుదేవా. ప్రహ్లాదుడు రాకుమారునిగా అసుర సంస్కారమును గ్రహించి అవశ్యమైన శిక్షణను అభ్యసించుట ప్రారంభించవలెను. మేము నీ మనోస్థితిని అర్థము చేసుకోగలము పుత్రి. నీవు గురు శుక్రాచార్యులు తపోవనమునకు వెళ్ళిన తరువాత భయవిముక్తురాలవైతివి. ఇప్పటికీ ఆశ్రమాన్ని వీడినచో ప్రహ్లాదుడు సురక్షితంగా ఉండడు. నీవు నీ పతిదేవులు అసురేశ్వరులు హిరణ్యకశ్యపుల కొరకు నిరీక్షించవలెను. శీఘ్రకాలంలో అసురేశ్వరుల తపస్సు సంపూర్ణం కానున్నది. బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే